నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పేర్ని నాని వైసీపీలో అందరు మాటలు ఆపేసిన వేళ పేర్ని నాని మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ సొంత నియోజకవర్గ ప్రజలకు మంచి వినోదం అందిస్తున్నారు. ఓటమి భయం కప్పిపుచ్చుకోవడానికి మాటలను కోటలు దాటిస్తున్నారు. బందరులో తన కుమారుడు విజయం సాధిస్తారో లేదో చెప్పడానికి ఆయన దగ్గర సరైన గణాంకాలు లేవు, కానీ మాచర్లలో మాత్రం పిన్నెల్లి విజయం ఖాయమని డంకా బజాయిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి కంచుకోవటాన్ని చెబుతూ అందుకు ఉదాహరణలు చెబుతున్నారు. ఒకవైపు పిన్నెల్లి సోదరుల దౌర్జన్యం, దుర్మార్గాలను ప్రపంచమంతా వీక్షిస్తున్న సమయంలో పేర్ని నాని పిన్నెల్లికి వత్తాసు పలుకుతూ అసలు సినిమా జూన్ 4 తర్వాత చూస్తారని బెదిరిస్తున్నారు. ఇప్పుడు కాదు, 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే వైసీపీలో మేధోశూన్యత ఉందని, పరనిందే ఆ పార్టీ సిద్ధాంతమని అందరికీ అర్థమైపోయింది. నిస్సిగ్గుగా తమ తప్పులను సమర్థించుకోవడమే కాకుండా తమ వైఫల్యాలను కూడా విపక్షంపై నెట్టివేసి చప్పట్లు కొట్టే విద్యలో వైసీపీ ఆరితేరిపోయింది. ఇప్పుడు అదే ఆరితేరిన విద్యను కొత్తగా పేర్ని నాని మరోసారి మొదలెట్టేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లినే బాధితుడిగా అభివర్ణించడానికి పేర్ని నాని ఎక్కడ సంకోచించడం లేదు. మీడియా ముందుకు వచ్చి పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్ర పన్నిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ కుట్రకు ఎన్నికల సంఘం, పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ గగ్గోలు పెట్టేశారు. ఇంతకాలం ఎవరండైతే చూసుకుని వైసీపీ నేతలు మూకలు రెచ్చిపోయాయో అదే పోలీసులు పాపం వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మారిపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఓటమికి సాకులు వెతుక్కునే వారే ఇటువంటి బేల మాటలు మాట్లాడతారు. ఇంత బేలగా, ఇంత దిగజారి ఆరోపణలు గుప్పిస్తున్న పేర్ని నాని అదే నోటితో పిన్నెల్లి విజయం ఖాయమంటూ జోష్యం చెబుతున్నారు. విజయం ఖాయమైతే ఈవీఎంలను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? దాడులకు, దౌర్జన్యాలకు దిగి ఓటర్లను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాల్సి వచ్చింది అన్న దానికి మాత్రం పేర్ని సమాధానం చెప్పరు. అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? మేము చెబుతాం, మీరు వినండి అన్నట్లుగా సాగింది పేర్ని ధోరణి. ఇంతకీ పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్ర అంటూ ఆరోపణలు చేసిన పేర్ని మాటల సారాంశం, జూన్ 4 వరకు ఎదురు చూడడం ఎందుకు? మేం ఓడిపోయాం, మా ప్రాణాలకు భద్రత కల్పిస్తే చాలు అని వేడుకోవడం లాగే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పిన్నెల్లి కోర్టు షరతులను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నర్సారావుపేటలోనే ఉండాలి, కానీ ఆయన నర్సారావుపేటలో ఉండడం లేదు. కోర్టు ఆదేశాలను తుంగలు తొక్కి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఎదురు ఆయన హత్యకు తెలుగుదేశం కుట్ర పన్నిందని, ఆ కుట్రకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణలు మొదలెట్టేసింది. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వైసీపీ తీరుందన్నమాట. పేర్ని నాని ఎంతగా గొంతు చించుకున్న పిన్నెల్లి విధ్వంస దౌర్జన్య కాండ గురించి తెలిసిన ఏ ఒక్కరూ పిన్నెల్లిని కానీ, ఆయనకు వత్తాసుగా గొంతు చించుకుని గగ్గోలు పెడుతున్న పేర్ని నానిని కానీ ఇసుమంతైనా నమ్మడం లేదు. అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి కౌంటింగ్ రోజున మరింత విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఆదివారం పల్నాడులో జరిగిన దాడే నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.